రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలు వచ్చినాయి కదా. సో దీంట్లో భాగంగానే మరి అక్కడ చూసుకుంటే దాదాపు 1000 మంది పైనే ప్రాణాలు కోల్పోయారు. అందుకని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ఇతర దేశాల నుంచి మాకు కొంచెం సహాయం కావాలని చెప్పేసి కోరటం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు సహాయం కోరారో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీకు మేము ఉన్నాము మీకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఇండియా వెంటనే రియాక్ట్ అయింది. సో మీకు ఎటువంటి అత్యవసర సామాగ్రి కావాలన్నా సరే, లేదంటే ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మేము చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చి ఇప్పుడు మరి వాళ్ళకి కొన్ని సహాయాలు అయితే చేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా అత్యవసరంగా మరి బ్లాంకెట్లు, దాని తర్వాత టెంట్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, దాని తర్వాత జనరేటర్స్, ఇంకా కిచెన్ పరికరాలు, దాని తర్వాత స్లీపింగ్ బ్యాగ్స్, దాని తర్వాత మెడిసిన్స్, వీల్ చైర్స్, సో ఇటువంటి అత్యవసర సామాగ్రి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరిగిందనమాట. సో మరి దీని మొత్తం వెయిట్ కనుక ఒకసారి చూసుకుంటే 21 టన్నుల రిలీఫ్ మెటీరియల్ని మనం విమానంలో కాబూల్కి అయితే చేసినట్టు విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు అయితే దీని గురించి వెల్లడించారనమాట. సో అయితే మరి ఇంకో విషయం కూడా చెప్పారు, అక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కూడా మేము పర్యవేక్షిస్తూనే ఉంటాము. సో మరి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే మా నుంచి మరి సాయం అయితే కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి మరి జయశంకర్ గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట.